పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామస్మరణను చేసి తరియింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా, నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా. నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా. నీ పాద పీఠము చింత నీ పాద పీఠము చింత నీ నిత్య జీవము వెనుక. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామస్మరణను చేసి తరియింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా, స్తుతింతు నీ మహిమలను, కీర్తింతు నీ రూపమును. స్తుతింతు నీ మహిమలను, కీర్తింతు నీ రూపమును. పాల్గొందు పూజా బలిలో, పాల్గొందు పూజా బలిలో. కనుగొందు మోక్షపు విందు. పూజింతు క్రీస్తు దేవా, ప్రణుతింతు ఈ శుభవేళ. నీ నామస్మరణను చేసి తరియింతు నీ ప్రజతోడా. పూజింతు క్రీస్తు దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో ప్రధానమైనటువంటి ధ్యానాంశము ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడాలని బోధిస్తూ ఉంది. దానికి కాను ఈనాటి సువార్త పఠనములో మరి ప్రభువు మనకు కొన్ని షరతులు, నియమాలు, ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క రాజ్యములో చేరటానికి తాను రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యాంగమే మరి కొండ మీద శిష్యులతో ప్రసంగిస్తూ ఉన్నాడు. అష్టభాగ్యాలు. దీనాత్ములు ధన్యులు, దేవుడి రాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఈ అంశాల మీద మరి శిష్యులతో సంభాషిస్తూ, వీటిని మీరు పాటించినట్లయితే పరలోకానికి అర్హులవుతారు. తద్వారా నేను మహా ఆనందపడతాను, సంతోషిస్తాను, ఆనందిస్తానని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, మరి మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో ప్రభు మనకు ముందుగానే తాను జీవించి మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అష్టభాగ్యాలను అనుసరించి జీవిస్తున్నామా, లేదా నీవు పెట్టుకున్నటువంటి నియమాలు, షరతులు దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నారా? ఈ లోక వ్యామోహాలకు కానీ,
మరి సైతాను యొక్క షరతులతో మనం జీవిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ మరి మనల్ని మనం ఆ ప్రభువు చెప్పే వాక్యములో ప్రధానమైనటువంటి అంశము, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు. మన యొక్క హృదయము, మన యొక్క అంతరంగము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నదా లేదా ఒకసారి మన హృదయాలను తొంగి చూసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి పరమరాష్ట్రము కొనియాడుటకు ఎగ్గుల మొగటకు మనం చేసినటువంటి పాపములను ఈ పవిత్ర దీపల పూజలో ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి తిని, నీ పాపము చేసి తిని. దోషములన్నీ నీ మదిలో కనబడెను, నా దురితములన్నీ నీ ఎదలో మెదలినవి. నాను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీ దరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, పరిశుద్ధుడగు దేవా. సర్వశక్తి గల సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా, మహిమా, మహిమా. సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా, మహిమా. సర్వేశ్వరునికి మహిమా,
స్తుతించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్మలను ఇచ్చట సమైక్యపరిచితివి. నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులునిత్తును. జఫనియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 12-13 వచనములు. జఫనియా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 12-13 వచనములు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ప్రభువు వద్దకు రండు. న్యాయము పాటింపుడు, వినయము అలవర్చుకొనుడు. ప్రభు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకొనవచ్చును. నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులునిత్తును. వారే నన్ను నమ్ముకొందురు. ఇశ్రాయేలులో మిగిలియున్న వారు ఎవ్వరికి కీడు చెయ్యరు, కలలాడరు, మోసము చెయ్యరు. వారెవరు భయం లేక సురక్షితముగా మనసు వృద్ధులోనికి వత్తురు. ఇది ప్రభువాక్కు. భక్తి కీర్తన. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. ఆయన తన ప్రమాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలిగొని వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. గ్రుడ్డి వారికి చూపు నసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. వితంతువులను, అనాథ శిశువులను, దుర్మార్గుల పన్నాగములను భంగపరుచును. ప్రభు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్యము రాజపాలన చేయును. అందరూ దీనాత్ములు ధన్యులు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దైవరాజ్యము వారిది. లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. 2వ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు. సోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవము కలవారు కొంతమంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనున్నట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము,
విముక్తులము అయితిమి. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పునట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దాని గురించి గొప్పలు చెప్పవలెను. ఇది ప్రభువుని వాక్కు. వందనములు. అనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనవులు పొందగా, ఆ ప్రభువాక్కులు అమృతమై అందరి మనవులు పొందగా, జీవనాథుడు యేసువే. శాంతి క్రాంతి కూర్చాడు, హల్లెలూయా హల్లెలూయా. సత్యమునే బోధించాడు, హల్లెలూయా హల్లెలూయా. శాంతి క్రాంతి కూర్చాడు, సత్యమునే బోధించాడు, జీవము మనలో చూసాడు, జీవన మార్గం ఇచ్చాడు, జీవము మనలో చూసాడు, జీవన మార్గం చూపాడు, జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ జీవనాథుడు యేసువే. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోనూ ఉండురుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువార్తలోని భాగము. మత్తాయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ కావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఇది క్రీస్తు సువిశేషము.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి మానవుడు అన్వేషించేది, వెతుక్కునేది, కోరుకునేది భాగ్యమైనటువంటి జీవితం, ఆనందమైనటువంటి జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం, సుఖ సంతోషాలతో జీవించాలని వాంఛిస్తూ కోరుకుంటూ ఉంటాము. మరి ఒక మాట ఫిలాసఫర్, తత్వశాస్త్రవేత్త అరిస్టాటిల్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. నాటి పట్టణాలలో క్రైస్తవులైనటువంటి మనమందరం కూడా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఆ దేవాది దేవుడు కొన్ని ప్రధానమైనటువంటి షరతులు లేదా అర్హతలను మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి ఈనాటి సువార్త పట్టణములో ప్రభువు తన శిష్యులను కొండ మీదకు పిలిచి అష్టభాగ్యాల గురించి బోధిస్తూ ఉన్నాడు. మరి అలనాడు ఏ విధంగా అయితే దేవాది దేవుడు పూర్వ నిబంధనలో మరి ఇజ్రాయేల్ ప్రజలకు ప్రధానమైనటువంటి ఆజ్ఞలను, షరతులను లేదా అర్హతలను వాళ్ళు పాటించాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా మెలగాలి అని చెప్పి మోషే ప్రవక్తకు దేవాతి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఆ ఆజ్ఞలు పాటిస్తే చాలు మీరు పరలోకానికి అర్హులు అవుతారని చెప్తూ ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి చంద్రమండలానికి ప్రయాణమై వెళ్ళి అక్కడంతా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి భూలోకంలో అడుగు పెట్టగానే నాకు దేవుడు కనిపించలేదు, దేవుడు లేడు అని ఆ వ్యక్తి కొన్ని పత్రికలను ముద్రించి అందరికీ పంచుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడే లేడు అని ఒక పత్రికలను తయారు చేసి, పాంప్లెట్స్ తయారు చేసి పంచుతూ ఉన్నాడు. మరి ఒక చిన్నారి బాలిక ఆ పత్రికను చదివి ఆ రాసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళింది. సార్, మీరు చంద్రమండలానికి వెళ్ళి వచ్చారు కదా, మరి దేవుడు కనపడలేదు, దేవుడు లేడు, దేవుని మీద నమ్మకం ఉంచవద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచవద్దు అని మీరు పత్రికలో ముద్రించారు. మరి అయితే మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనమును మీరు ఒకసారి చదవండి సార్, అక్కడ తేటతెల్లంగా మీకు తెలుపబడుతూ ఉంది. ఏమని చెప్పబడుతుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనము, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. అనగా ఆ పాప బిడ్డ యొక్క ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియచేస్తూ ఉంది. నీ యొక్క హృదయంలో అంధకారము పెట్టుకొని, నీ యొక్క హృదయంలో సైతాను సోదరులు పెట్టుకొని నీవు దేవుణ్ణి ఎలా చూడగలుగుతూ ఉన్నావు? కావున నువ్వు ఎంత చంద్రమండలం వెళ్ళినా లేదా సూర్య నక్షత్రాలు గ్రహాల చుట్టూ తిరిగి వచ్చినా నీకు దేవుడు కనపడడు. అనగా నీ హృదయంలో పరిశుద్ధత లేకపోయినప్పుడు, నువ్వు హృదయశుద్ధి కలిగి జీవించినప్పుడు నీకు దేవుడు కనపడడని ఆ చిన్న పాప ఆ వ్యక్తికి తెలియపరుస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు నేను ఎంచుకున్నటువంటి ధ్యానాంశము మరి ఇదే, హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుని దర్శిస్తారు. అది 2014వ సంవత్సరము మేము నూజివిడిలో ఆధ్యాత్మిక కోర్సును చదువుతున్న తరుణంలో అక్కడ గురుశ్రీ ఫాదర్ మత్తయాస్ గారు, స్పిరిచువల్ డైరెక్టర్ గారు ఈ యొక్క 10 ఆజ్ఞల మీద మరియు అష్టభాగ్యాల మీద మాకు క్లాసులు తీసుకొని బోధిస్తూ ఉండేవారు. మరి 10 ఆజ్ఞలు చెప్పడం అయిపోయింది, తర్వాత అష్టభాగ్యాలను మాకు బోధిస్తూ ఉన్నాడు. మరి అష్టభాగ్యాలు ప్రారంభించే ముందు ఆ యొక్క గాస్పుల్, ఆ యొక్క సువార్తను చదివి మాకు వినిపించాడు. ఇదిగో డియర్ స్టూడెంట్స్, మీరు
మంచి వ్యక్తులుగా లేదా పునీతులుగా జీవించాలంటే, పునీతులుగా ప్రకటింపబడాలి, పునీతులుగా పరిగణింపబడాలంటే మీ యొక్క అష్టభాగ్యాలలో ఏది ఒకటి పాటించినను మీరు పునీతులుగా ప్రకటింపబడతారు అని ఆయన చెప్పాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క శ్రీ సభలో రోజుకొక పునీతిని స్మరించుకుంటూ ఉన్నాం, రోజుకొక పునీతురాలను స్మరించుకుంటూ ఉన్నాం. వారందరూ కూడా ఈ యొక్క అష్టభాగ్యాల్లో ఏదో ఒకటిని పాటించి దేవుని మీద ఆధారపడి వినయముతో, విధేయతో, శాంతితో మరి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి వారు ధన్యతను పొందారు. దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యం వారిదన్నారు. కాబట్టి వారు దీన మనసుతో, పవిత్రమైనటువంటి మనసుతో, శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవించి పవిత్రమైనటువంటి పునీత పట్టాన్ని వారు పొందారని ఫాదర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, మనం కూడా ఈ యొక్క అష్టభాగ్యాలు ఒక క్రైస్తవుడికి ఒక రాజ్యాంగం లాంటిది. ఏ విధంగా అయితే మనకు సామాజికంగా మరి కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, మరి ప్రభుత్వ విధి విధానాలు షరతులు ఉన్నాయో, వాటిని ఎలాగైతే పాటిస్తున్నామో అంతకు మించి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి మీరు షరతులు పాటించినట్లయితే తప్పనిసరిగా మీరు మీ యొక్క జీవితాలు ఆనందకరముగా, సంతోషకరముగా, భాగ్యమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవిస్తారని నేను తేటతెల్లంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క హృదయ శుద్ధికి మూడు అంశాలు మనకు అడ్డుపడుతూ ఉన్నాయి. మనం హృదయశుద్ధిగా ఉండాలని మనం అనుకున్నప్పటికీ మన హృదయంలో ఎలాంటి అలజడులు రేకెత్తుతున్నాయో ఒకసారి చదువుదాం. మరి మొట్టమొదటిగా మన ఆలోచనలకు సంబంధించినటువంటిది. మన యొక్క హృదయశుద్ధి అనేటువంటి మన హృదయంలో కలిగే దురాలోచనలకు సంబంధించినదిగా ఉంటుంది. రెండవది మన నోటి నుండి వెలువడే మాటలకు సంబంధించినదిగా గుర్తించాలి. తర్వాత మన జీవితానికి మాటలకు పొంతన కలిగి జీవించాలి. అందులో మొట్టమొదటిది మన ఆలోచనలు. మన హృదయంలో మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము ఒకసారి చదవండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. అక్కడ హృదయంలో ఎవరుండాలి? హృదయం ఎవరికి సంబంధించింది? దేవుని సాన్నిధ్యానికి సంబంధించింది. మరి అటువంటి హృదయం నుండి దురాలోచనలు జనిస్తూ ఉన్నాయి, పుట్టుచున్నాయి. తర్వాత దీని మూలమున నరహత్యలు చేస్తూ ఉన్నారు, వ్యభిచారమును, వేశ్యాగమనమును, దొంగతనమును, అబద్ధపు సాక్ష్యములు, దూషణలు కలుగుచున్నవి. చూడండి, మన యొక్క ఆలోచనలు, దురాలోచనలు ఎంతటికి దారి తీస్తున్నాయో చూడండి. మన యొక్క హృదయం నుండి ఇటువంటి దుర్గంధమైనటువంటి యొక్క చెడు సద్గుణాలు మన హృదయంలో జనిస్తున్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు, హృదయం నుండి దురాలోచనలు పుడుతున్నాయి, వాటిని మనము అధిగమించాలని చెప్తూ ఉన్నాడు. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, మరీ ముఖ్యంగా విరక్తత్వానికి అనేటువంటి పుణ్యమైనటువంటి వ్యతిరేకమైన ఆలోచనలకు మన హృదయంలో జనిస్తున్నాయని మనము చూస్తూ ఉన్నాము. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఒక స్త్రీని కామేచ్ఛతో పరికించు చూచు ప్రతివాడు ఆ క్షణమునే తన హృదయములో వ్యభిచరించినట్లే. చూడండి, ఆ స్త్రీలో శారీరకంగా కలకపోయినను ఆ స్త్రీని చెడు కోణములో, చెడు ఆలోచనతో, చెడు దృష్టముతో, చెడు దృక్పథముతో చూసినట్లయితే నీ యొక్క హృదయంలో పాపము కట్టుకున్నట్లే.
ఆ క్రియ తలంచకపోయినా ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క దురాలోచన, చెడు తలంపు, అది మనము చాలా విధాలుగా మనం దారితీస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు మన యొక్క హృదయం ఎలా శుద్ధిగా ఉంటూ ఉంది? అలాంటప్పుడు మన హృదయం ఎలా పవిత్రంగా ఉంటూ ఉంది? ఆ హృదయాన్ని ఏ విధంగా దేవునికి సాన్నిధ్యంగా ఉంటూ ఉంది? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే పాత నిబంధనలో దావీదు మహారాజు కూడా తన హృదయాన్ని దురాలోచనతో నింపుకున్నాడు. పరాయి స్త్రీ మీద కన్ను వేశాడు. పరాయి స్త్రీనితో అనుభవించాలని కోరుకున్నాడు. ఆ యొక్క పాపము అతనికి తెలియచేసింది. చివరికి తన యొక్క దురాలోచనలు, తన యొక్క దుర్బుద్ధి తనకు తెలియచేశాడు. దేవాతి దేవుడు తనకి తెలియచేశాడు. తర్వాత చివరిగా ఏం చెప్తున్నాడు? అతడు ప్రభువునకు ఈ విధంగా మొరపెడుతూ ఉన్నాడు. కీర్తన 51:9-10 మీరు చదవండి ఒకసారి. కీర్తన 51:9-10. ఆ దావీదు మహారాజు ప్రార్థన దేవునికి ఏ విధంగా మొరపెడుతున్నాడు? తన తప్పు తాను తెలుసుకున్న తర్వాత మరి హృదయపూర్వకంగా దేవునితో పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నా దోషం నుండి నీ మోమును ప్రక్కకు తిప్పుకొనుము. నా పాతకములెల్లా నా పాత జీవితములెల్లా, నేను జీవించినటువంటి దురాలోచన జీవితం నుండి, అంధకార జీవితం నుండి నన్ను తుడిచివేయము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నాలో నిర్మలమైన హృదయమును, పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని సృజింపుము. నూతనమును స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మన బలహీనతల వల్ల ప్రతినిత్యం మనం బలహీనలు అయిపోతూ ఉంటాం. మానవులైనటువంటి మనమందరము బలహీనతలు అయిపోతూ ఉంటాం. కాబట్టి చూడండి, మన యొక్క స్త్రీతో కామేచ్ఛతో చూస్తేనే పాపముగా హృదయంలో మనము దురాలోచనలో పుడుతున్నాయని చెప్తూ ఉన్నాడు. ప్రభువు ముందుగానే గ్రహించాడు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. కాబట్టి ప్రభు ముందుగానే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము మన యొక్క హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నూతనమైనటువంటి స్థిరమైన మనసును నీలో నెలకొన్నప్పుడు ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత, ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క శాంతి సమాధానాలు నీ జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ దావీదు మహారాజు తన తప్పును తాను తెలుసుకొని ఆ దేవాది దేవుని ఎదుట సాగిలపడి విరతత్వానికి వ్యతిరేకమైనటువంటి పాపం కట్టుకున్నాడు. కాబట్టి తాను పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలంటే ఇటువంటి దురాలోచనలు, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు మనము దూరంగా ఉండాలి. మరి 3 విషయాలలో మనం శ్రద్ధగా, నిర్మలంగా, స్థిరమైన మనసుగా కలిగి జీవించాలంటే 3 విషయాలు మనము కలిగి ఉండాలి. మొట్టమొదటిగా విజిలెన్స్ అనగా జాగరూకత, మెలకువ, అలర్ట్గా ఉండాలి. మనము ప్రతినిత్యము ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించాలి. మనం ఎలా జీవిస్తున్నాము ఆధ్యాత్మిక జీవితంలో అనే కోణంలో మనము ఆలోచించాలి. విజిలెన్స్ అంటారు, జాగరూకత. రెండోది అవుట్ రైట్ రెసిస్టెన్స్ అనగా మనము తిరస్కరించాలి. మన దురాలోచనలు వచ్చేటువంటి ఆలోచనలను తిరస్కరించాలి. దాని వచ్చే ఆలోచనలతో మనం ఆటలాడకూడదు. మన యొక్క ఆలోచనలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో వాటితో మనము క్రియరూపం దాల్చినట్లయితే మన జీవితము అస్తగస్తముగా మారుతూ ఉంటుంది. ప్రియా సహోదరి సహోదరుల, అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు, నీ యొక్క హృదయంలో జనించినప్పుడు వాటిని తిరస్కరించాలి. వాటిని తిరస్కరించాలంటే ఏం కలిగి ఉండాలి? నిగ్రహమైనటువంటి జీవితాన్ని, నిగ్రహము కలిగి జీవించాలి. తద్వారా ఈ 3 ద్వారా జాగరూకత మరియు తిరస్కరించడము, నిగ్రహము కలిగి జీవించినప్పుడు మన యొక్క హృదయము స్థిరమైనటువంటి మనసు కలిగి నిర్మలత్వంతో కూడినటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపిన వారమవుతూ ఉంటాము. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ యొక్క జాగరూకతలో ఎలాంటి విషయాలలో మనము మెలకుగా ఉండాలంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి.
అదేవిధంగా మరి ఈ ప్రస్తుత సమాజంలో నేటి చూసే మన సినిమాల ద్వారా, చలనచిత్రాల ద్వారా మనల్ని ఆకర్షణీయంగా చేసి చెడు మార్గంలోకి మారుస్తూ ఉంటాయి. మన యొక్క టెక్నాలజీ ద్వారా, సెల్ ఫోన్లో మనం చూసేటువంటి దృశ్యాల ద్వారా, అదేవిధంగా మరి చెడు వీడియోల ద్వారా, చెడు పుస్తకాల ద్వారా ఈ విధంగా మనకు దురాలోచనలు రేకెత్తి మనము పాపములో పడే అవకాశం ఉంటూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, వీటినన్నిటిని తిరస్కరించినప్పుడు, వీటినన్నిటిలో నిగ్రహముతో మనము మెలిగినప్పుడు తప్పనిసరిగా మన హృదయంలో అటువంటి దురాలోచనలు రేకెత్తవు. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభు కోరుతూ ఉన్నాడు మనల్ని. ప్రభు ఒకటే కోరుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 12:34 మత్తయి సువార్త 12:34 ఓ విషసర్ప సంతానమా, దుష్టులైన మీరు మంచిని ఎట్లు మాట్లాడగలరు? హృదయ పరిపూర్ణత నుండి కదా నోటి మాట వెలువడినది. మంచివాడు తన మంచి నిధి నుండి మంచి విషయములను తెచ్చును, చెడ్డవాడు తన చెడు నిధి నుండి చెడు విషయములను తెచ్చును. మన యొక్క హృదయ పరిపూర్ణతగా ఉన్నట్లయితే మనం నోటి మాట నుండి వెలువడుతుంది. మనం మాట్లాడేది అవును కాదు అనేది మనము తెలియపరచాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మన మాటలు మన హృదయానికి ఎంతగా దగ్గరగా సంబంధం ఉందంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి అదే అధ్యాయంలో 12వ అధ్యాయం 37వ వచనంలో చూడండి. నీ మాటలను బట్టి నీవు దోషివో నిర్దోషివో కాగలవు. నీ యొక్క మాట తీరును బట్టి, నీ హృదయం నుండి వచ్చే ఏదైనా సరే అది నోటి మాట ద్వారా బయటికి వెలువడుతూ ఉంది. కాబట్టి నువ్వు చెప్పే మాట అది దోషిగా ఉంటుందో, నిర్దోషిగా ఉంటుందో, సత్యంగా ఉంటుందో, అసత్యంగా ఉంటుందో అది నీకు తెలియపరుస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వరకు నాలుక గురించి ఏ విధంగా ప్రస్తావిస్తుందో తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనము. నాలుకను బట్టియే నరుని జీవితముండును. చూడండి ఎంత ప్రధానమైనటువంటి అవయం. నాలుక బట్టియే నరుని జీవితముండును. జిహ్వను బట్టియే నరుని జీవిత విధానముండును. తర్వాత జీవమును మరణమును కూడా నాలుక ఆధీనంలో ఉన్నాయి. అనగా మనం మాట్లాడే తీరు అది సత్యమా అసత్యమా, అది దోషమా లేదా అదోషమా, అది నిర్దోషమా అనే దాన్ని బట్టి మనం ఉంటుంది. కాబట్టి నరుడు దానిని ఎట్లు వాడుకునో అట్టి ఫలితమునే బడయును. ఆ యొక్క నాలుకను నీ యొక్క హృదయం నుండి అది మాట రూపంలో నీ యొక్క నాలుక ద్వారా వెలువడుతుంది. కాబట్టి అది నీ యొక్క జీవమును మరణమును కూడా అది ఆధీనంలో ఉంటూ ఉంది. చూడండి, కనెక్టెడ్. నీ యొక్క హృదయం నుండి నీ యొక్క నాలుక నువ్వు వెలువడే మాట, తద్వారా మనం అది క్రియారూప దాల్చడం, ప్రవర్తన, దాన్ని బట్టే మన జీవితము సార్థకంగా ఉంటూ ఉంది. కాబట్టి మన యొక్క మాటలు అనేవి కూడా మన హృదయ స్థితిని పటిష్టిస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అంటుంటాం కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్తూ ఉంటారు కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదని చెప్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క మాట తీరు, మన యొక్క నడవడిక పట్టే మన జీవితము సంతోషంగా, ఆనందంగా, మన యొక్క హృదయము నిర్మలత్వంగా మరియు స్థిరమైనటువంటిగా ఉంటుందని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ప్రత్యేక విధంగా మూడో దుర్గుణము కపటత్వము అనగా ఈ యొక్క కపటత్వం ఉండటం ద్వారా దేవునికి దూరంగా మనము ఉంటూ ఉన్నాము. ఒకసారి చూడండి, యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి పలుకులు మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో మనకు తెలియపరుస్తూ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు ఆయన వారితో
కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. చూడండి, ప్రభు ఎంత కోపముతో, ఎంత వేదనతో, కపట భక్తులారా, మీరు కేవలము పెదాలతో ప్రార్థిస్తూ ఉన్నారు, నిండు మనసుతో ఏకాగ్రతతో మీరు ప్రార్థించట్లేదు. మీరు పెదవులతో పొగుడుతున్నారు, స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత మీకే వందనము అని పెదవులతో పొగుడుతున్నారు, కానీ ఏకాగ్రతంగా, వ్యక్తిగతంగా, కుటుంబ సమేతముగా మీరు నిష్ఠతతో ప్రార్థించట్లేదు. కాబట్టి మీకు ఫలితము కానీ, అనుగ్రహము కానీ, దీవెనలు కానీ, ఆశీర్వాదాలు కానీ పొందలేకపోతూ ఉన్నారు. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగుడుదరు కానీ వీరి హృదయములు చాలా దూరంగా ఉన్నాయి. వాస్తవమా కాదా? వాస్తవం. కాబట్టి ఇక్కడ మరి ప్రతినిత్యము కూడా ఆయన యొక్క పరిచర్యలో ముఖ్యంగా ఎవరైతే ప్రభువును టార్గెట్ చేశారో, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, ప్రధాన అర్చకులు కానీ, వారి యొక్క హృదయాలు కపటత్వంతో నిండి ఉన్నాయి. మన సంఘంలో కూడా ఒక్కొక్కసారి పరిసయ్యులాగా ఉంటాము, ధర్మశాస్త్ర బోధకుల్లాగా ప్రధాన అర్చకులలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాము కపటత్వంతో. కాబట్టి అటువంటి మనస్తత్వం కలిగిన వారు వారి యొక్క జీవితాలు అంధకారంలో దేవునికి దూరంగా ఉంటాయని చెప్పబడుతూ ఉంది. అందుకే కఠినంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనంలో కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రభు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనము. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్య శుద్ధి చేయుదురు గాని మీ యొక్క అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోను దురాశతోను నిండి ఉన్నది. పైకి మనం మంచిగా జీవిస్తున్నట్లు, వినయముతో, విధేయతో మెలుగుతున్నట్లు కనపడుతూ ఉంటాం, కానీ లోపల వాడు పతనమైపోవాలి, వాడు నాశనమైపోవాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అదే మీ యొక్క గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేస్తూ ఉన్నారు. అది పైన పటారం లోన లటారం. మేడి పండు చూడు మేలుమై ఉండును, పట్ట విప్పు చూడు పురుగులుండును. ఇటువంటి దృక్పథముతో, ఇటువంటి ఆలోచనలతో మన జీవితము గడుపుతున్నామని తెలుసుకోవాలి. మీ అంతరంగం పూర్తిగా దౌర్జన్యముతో, దురాలోచనతో, అధికారముతో, పెత్తనదారితనముతో, ధనాకాంక్షతో, చెడు వ్యామోహాలతో, చెడు వ్యసనాలకు, ఇటువంటి వాటికి మనము తావిస్తూ వాటిల్లో మనము మన జీవనయానం కొనసాగిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి యేసు ప్రభు యొక్క పరిధిలో ఇది చాలా పెద్ద పాపము. కపటతత్వం అనేది చాలా పెద్ద పాపముగా పరిగణించాడు. కాబట్టి అయ్యో వంచకులారా, దుర్మార్గులారా, మీరు చున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు. కాకపోతే ఆ సమాధి లోపల కుళ్ళిన ఎముకలు, దుర్వాసనతో కూడినటువంటి దుర్గంధము ఉన్నది. మనం శరీరానికి ఎంత మేకప్ వేసినా, ఎంత అలంకరించినా లోపల మాత్రం కోపము, అసూయ, కామేచ్ఛ, ఇటువంటి వ్యసనాలతో జీవిస్తే దాంట్లో మనకు ప్రతిఫలమే ఉండదు. మరి చుట్టుపక్కల ఎవరు చూడకపోవచ్చు, ఆ దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నీ హృదయాన్ని పరీక్షించేవాడు ఆ దేవుడు. నీ యొక్క హృదయాంతరంగంలోకి వెళ్ళే పరీక్షించేది ఆ దేవుడు. ఆ దేవుడికి తెలుస్తూ ఉంది. నువ్వే పని చేసినా 4 గోడల మధ్య ఉన్నాము, ఎవరు చూడలే అని మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆ యొక్క అంతిమ దినమున నీ యొక్క చిట్ట ఆ ప్రభు నీకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా
హృదయశుద్ధి కలిగి జీవించాలి. అప్పుడే దేవుణ్ణి నీవు దర్శించగలుగుతూ ఉంటావు. హృదయశుద్ధి లేని వారు దేవుణ్ణి దర్శించలేరు. అందుకే భక్తుడు యోబు గారు తన యొక్క జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని, మరి దేవుని యొక్క అనుగ్రహాలతో, దేవుని ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు అనుభవించాడు. ఎప్పుడైతే దేవాతి దేవుడు అన్ని తీసివేసినను, సమస్తాన్ని ఆయన నుండి తీసివేసినను, లాగివేసుకున్నను, మరి దీనత్వంతో కలిగి జీవించాడు. సకలము దేవుడివిచ్చినదే కావున సకలము దేవుని తీసుకున్నాడు అనే దృక్పథంలో జీవించాడు. కాబట్టి ఆయన హృదయము మరి దేవునికి దగ్గరగా ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు, మరి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు సేవకులైనా సరే, వారి యొక్క స్నేహితులైనా సరే, స్వయంగా తన యొక్క భార్య, యోబు గారి భార్య హేళన చేసినా సరే, మరి తన తీసుకున్నటువంటి నిర్ణయము దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన మెలిగాడు. కాబట్టి మరి ఆయన అంటాడు ఒకానొక వాక్యములు, నేను దేవుణ్ణి కల్లారగాంచి తిని, ఈ లోకంలో ఉన్నప్పుడే నేను దేవుణ్ణి కల్లారగాంచి తిని. మరి ఒక చిన్న పాప కథలో చెప్పినట్లుగా, మరి ఎవరైతే చంద్రమండలానికి వెళ్ళి తిరిగి వచ్చి దేవుడు లేడని చెప్పాడో, మరి ఒక చిన్న పాప దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూ మత్తయి సువార్త 5:8 చెబుతూ, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. నీ యొక్క హృదయం ఎప్పుడైతే పవిత్రంగా శుద్ధిగా ఉంటుందో ఆ దేవుని రాజ్యం నీ యొక్క సన్నిధిలో ఉంటుందని ఆ పాప తేటతెల్లముగా ఆ యొక్క పెద్ద వ్యక్తికి తెలియపరిచిన్నది. మరి చాలామంది కూడా, అనేక మతస్థులు కూడా ఈ యొక్క అష్టభాగ్యాలు చదివి తమ జీవితాలను మార్చుకున్నారు. మరి గాంధీజీ గారు కూడా ఈ యొక్క అష్టభాగ్యాలు పవిత్ర గ్రంథం చదివే ఈ యొక్క శాంతి మార్గంలో ప్రయాణించాడు. అహింసను వదిలిపెట్టాడు. ఆయన అంటాడు, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అంటాడు. నేను క్రీస్తు ప్రభును ప్రేమిస్తూ ఉన్నాను, ఆయన యొక్క విధులను, విధానాలను, ఆయన యొక్క నియమాలు, ఆయన యొక్క షరతులు, ఆయన యొక్క ఆజ్ఞలు, ఈ యొక్క అష్టభాగ్యాలు అన్నిటినీ ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన జీవించి మనకు బోధించాడు. ఆయన జీవించకుండా బోధించలేదు, ఆయన జీవించి మనకు బోధించాడు. కాబట్టి ఐ లవ్ జీసస్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అంటే ఇటువంటి అమూలమైనటువంటి నిధులు మనకు ఉన్నప్పుడు, వాటిని మనము అనుసరించినప్పుడు, మరి ఆ విధంగా మనల్ని ఆ యొక్క కోణంలో సత్యమైన మార్గంలో నడవనప్పుడు ప్రభువు కూడా మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా హృదయశుద్ధి కలిగి జీవించాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. మరి రెండవదిగా, దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. కైండ్నెస్, దయను కలిగి జీవించాలి. ఎటువంటి దయను చూపించాలి అంటే, ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. పొరుగువారి పట్ల మనము అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్రభు ఒక మాటలో చెప్పాడు కదా, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువారిని కూడా ప్రేమించాలి. దయా కనికరంతో ఉండాలి. అదేవిధంగా దీనస్థితితో సలించే విధంగా ఉండాలి. దీనత్వం కలిగి జీవించాలి. మరి సహాయం చేసేవారిగా ఉండాలి. ఈ అత్తల్పుల్లో ఎవరికైనా ఈ యొక్క సహాయం చేసినట్లయితే నాకు కూడా చేసినట్లే అన్నాడు. ఎలాంటప్పుడు, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టినప్పుడు, దాహం కొన్న వారికి దాహం తీర్చినప్పుడు, వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇచ్చినప్పుడు, ఇటువంటి సహాయ సహకారాలు అందించినప్పుడు నాకు కూడా చేసిన వారు అవుతారని చెప్పాడు. అటువంటి సహాయ సహకారాలు అందించాలి. చివరిగా, త్యాగ జీవితం కనపరచడం, ఒకరి కోసం ప్రాణాన్నైనా అర్పించడానికి ఉండాలి. అందుకే ఒక పునీతుడు మ్యాక్సిమిలియం కొలంబే గారు అతన్ని చెరసాల్లో బంధించినప్పుడు తన తోటి సహోదరుడి కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. చివరికి తానే స్వయంగా ఆ యొక్క వ్యక్తి కోసము మరణిస్తాడు. అటువంటి వేద సాక్షి మరణాన్ని పొంది ఒక విశ్వాస సత్యాన్ని అతను ప్రకటించాడు. త్యాగమైనటువంటి జీవితాన్ని ఇతరులకు చూపించాడు.
మరి భక్తుడు పేతురు గారి యొక్క మాటలో చెప్తూ ఉంటాడు, ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే పరిమితం కాకూడదు. మన యొక్క ప్రేమ అనేది మాటల ద్వారా సంభాషణల ద్వారా మాత్రమే పరిమితం కాకూడదు. అది కార్యరూపం దాల్చినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటూ ఉంది. నేను ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతూ ఉన్నాను అని పైకి చెప్పి లోపల మనము ఆ యొక్క పనిని చేయకపోతే అది ఎప్పుడు కూడా నీకు సంతృప్తిని ఇవ్వదు. అందుకే ప్రేమగా ఉండాలి. మరి ప్రభువు కూడా చక్కటి మాట చెప్పాడు, భారం చాలించవలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిచ్చేదను, నేను సాధుశీలుడనియు వినమ్ర హృదయుడని చెప్పాడు. ఆయన సాధుశీలుడిగా వినమ్ర హృదయుడిగా చివరి వరకు జీవించి ఉన్నాడు. మరి ఆయనే మనకు సుమాతృగా ఉన్నప్పుడు మనం ఎందుకు సుమాతృకగా జీవించలేకపోతున్నామో ఒకసారి మనము ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన యొక్క అష్టభాగ్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసా? మన యొక్క అష్టభాగ్యాలు ఏ విధంగా ఉంటాయంటే చూడండి, ప్రభువు చెప్పినటువంటి అష్టభాగ్యాలకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉంటాయంటే, ఆదివారం చర్చికి రాని వారు ధన్యులు, వారు నరకరాజ్యం వారిదే. పాపములు బట్టి పాప జీవితం బట్టి సంతోషించేవారు ధన్యులు, వారు బాగా కాల్చబడతారు. గర్వించువారు ధన్యులు, వారు చివరికి అణగదొక్కబడతారు. గర్వముతో పెత్తనంతో అధికార దాహముతో ఉన్నవారు అణగదొక్కబడతారు. ఏదో ఒక సమయమున వాళ్ళు కిందకి కూలి పడతారు. ఎంతటి అంబానీ అయినా బిర్లా అయినా ఎవరైనా సరే దేవుని దగ్గర అణగదొక్కబడుతూ ఉంటారు. అన్యాయము అక్రమములు అవినీతి చేయువారు వారు నిత్యము దుఃఖముతో అనుభవిస్తారు. ఇప్పుడు అదే శాశ్వతమైన ఆనందంగా మీరు భావించవచ్చు. అన్యాయం, దౌర్జన్యము లేదా అక్రమంగా దోచుకోవడము, అవినీతి తనముతో జీవించడము ఏదో ఒక రోజు నీకు నిత్యము దుఃఖము ఏదో ఒక రూపంలో వాటిల్లుతూ ఉంటుంది. అది నీకు డైరెక్ట్ కాకపోయినా పరోక్షంగా నీకు నీ జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. దయలేని వారు ధన్యులు, వారు చచ్చినను దయను పొందరు. దయలేని వారు ధన్యులు, వారు చచ్చిపోయినా కానీ దయను పొందరు. హృదయ సిద్ధి లేని వారు ధన్యులు, వారు ఎవరిని దర్శిస్తారు? హృదయ సిద్ధి లేని వారు ధన్యులు. ఆపోజిట్ ఏం చెప్తారు? దేవునికి బదులు సైతాను దర్శిస్తారు. నిత్యము సైతాను ఆలోచనలతో, సైతాను క్రియలతో, సైతాని యొక్క ఊబిలో పడిపోతూ ఉంటారు. గొడవలు పెట్టువారు ధన్యులు, వారు సాతాను బిడ్డలగుతారు. ఇతరుల మధ్య, కుటుంబాల మధ్య గొడవలు పెట్టడం, సంఘాల మధ్య, రాజకీయాల మధ్య గొడవలు పెట్టువారు ధన్యులు, వారు చివరికి సాతాను బిడ్డలగుతారు. చివరిగా గురువులను అభిషక్తులను విమర్శించేవారు ధన్యులు, వారికి నరకములో గొప్ప బహుమానం కలదు. కావున మీరు ఆనందపడు, మహా ఆనందపడు, కనుక జాగ్రత్తగా ఉండు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ప్రభువు చక్కటి తన యొక్క కొండ మీద ప్రసంగంలో శిష్యులకు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలు ఒక విధంగా చెప్పాలంటే పరలోకానికి సోపానాలు లాంటివి. అవి మనం అనుసరించినప్పుడు, దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు, మన యొక్క హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు మనం చాలా సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభుని చూస్తూ, ఆ ప్రభు వైపు మరలుతూ, హృదయశుద్ధితో ఆ ప్రభువుకు మన జీవితాలను సమర్పిస్తూ, ఆ ప్రభు ఒకే ఒక మాట అంటున్నాడు, మీ యొక్క కానుకలు, బలులు, మీ యొక్క ఆస్తులు, మీ యొక్క అంతస్తులు, మీ యొక్క హోదాలు, మీ యొక్క వాట్ ఎవర్ మేబీ, అవి ఏమీ వద్దు, సంపూర్ణమైనటువంటి పవిత్రమైన హృదయాన్ని నాకు సమర్పించు. ఏం కోరుతూ ఉన్నాడు? మీ యొక్క ఆస్తులు కోరుతూ ఉన్నాడా? మీ యొక్క పేరుడు ప్రతిష్టలు కోరుతూ ఉన్నాడా? లేదా మీ యొక్క ఇల్లు రాసియండి, మీ యొక్క స్థలం నాకు రాసియండి అని అడుగుతూ ఉన్నాడా?
ఏమడుగుతున్నాడు? మంచి హృదయాన్ని నాకు సమర్పించమని అడుగుతున్నారు. కాబట్టి అటువంటి హృదయాన్ని సమర్పిస్తూ వినయముతో విధేయతతో ప్రభు బిడ్డలుగా జీవిద్దాం. ఆ దేవుణ్ణి నీ యొక్క దర్శించుకునే భాగ్యాన్ని పొంది ఆనందపడే విధంగా జీవిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహం. పరలోకమును భూలోకమును విశ్వసించున్నాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాము స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్రాంతి దినమున ప్రభు మందిరం చేరిన మనమంతా కూడా మన శ్రీ సభ కొరకు, సర్వసృష్టి కొరకు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ప్రార్థించుదాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ త్రియేక దైవమా, సత్య శ్రీసభ పాలకులైన మా పరిశుద్ధ 14వ లియో పాపు గారిని, మా ప్రకాశం మరియు అంతోనిదాస్ పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను మీ దైవరాజ్య స్థాపకులుగా తీర్చిదిద్దండి. వారంతా మీ వాక్కును ధ్యానించి దానికి అనుగుణంగా జీవించు కృపను, వారు చేయుచున్న సువార్త సేవను నూరంతలుగా ఫలింపచేయమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రాజాదిరాజైన ప్రభువా, మీరెందరో ప్రవక్తలను ఎన్నుకొని వారి ద్వారా మీ సందేశములను మాకు ఎరుకపరచుచున్నందులకు మీకు ధన్యవాదములు తెలుపుచున్నాము. సువార్తను ప్రకటించు బోధకులందరినీ మీ పరిశుద్ధ రక్తముతో కడిగి పావనపరచి వారు ఎల్లప్పుడూ మీకు ప్రామాణికమైన శిష్యులుగా, సత్యానికి సాక్షులుగా జీవించు కృపను వారికి సమృద్ధిగా వసగమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ, మీరు అధికారముతో ఆజ్ఞాపించగా అపవిత్రాత్మలు సహితము మీకు లోబడినవి. మా హృదయాలలో మీ ప్రేమకు, సహృదయతకు వ్యతిరేకముగా గూడు కట్టుకున్న నిరాశ నిస్పృహలను, అపరిశుద్ధ ఆత్మలను సమూలముగా మా నుండి తొలగించండి. మేమంతా క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన సైనికుల్లాగా పాపంపై విజయం సాధిస్తూ పుణ్య మార్గంలో నడుచు విశ్వాస వీరులుగా మమ్ము తీర్చిదిద్దమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వోన్నతుడైన దేవా, మేమంతా మీ వాక్యానుసారము విశ్రాంతి దినమున పవిత్రపరచుచు మీకు అతి సన్నిహితులుగా జీవించుచు మహా అద్భుతముగాను మీకు ప్రసాదించండి. మా తలంపు, వాక్కు క్రియలన్నీ సర్వకాల సర్వ వ్యవస్థల యందు మీ నామ మహిమార్థమై మేము చేయనట్లు మీ దీవెనలు వసగమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మా సొంత అవసరాల నిమిత్తమై మౌనంగా ప్రార్థించుదాము. ఓ సర్వాధిపతి అయిన పరలోక తండ్రి, మేమంతా మా జ్ఞానస్థానం ద్వారా మీ పరిశుద్ధ కుటుంబంలో భాగస్థులమయ్యాము. మాలో ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యములను సమూలంగా తీసివేసి మీ పరిశుద్ధాత్మ వరములైన సోదర ప్రేమ, కనికరము, క్షమ, శాంతము, నిగ్రహము, విశ్వాసములతో మమ్మల్ని నింపి మా వ్యక్తిగత, మా కుటుంబ జీవితములను పరిశుద్ధపరచండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీరసగిన జీవితం ప్రీత్వైక
గర్భాన పడక మునుపే సేవకై మలచినావే. దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే. ఏమివ్వగలనయ్యా నాదంతా నీదేనుగా. ఏమివ్వగలనయ్యా నాదంతా నీదేనుగా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకు తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠం మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకంగా రూపొందినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును చూపెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై నిరంతరము మేము నీ స్తుతి గీతము పాడుట ఎట్లనగా, అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి
ధన్యులు ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా 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 స్తుతి గీతం పాడండి. హోసానా హోసానా హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా నీకే ఆరాధన నీకే ఆరాధన. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వరా నీకే ఆరాధన నీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధారమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలు వర్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా ఎండి ప్రకాశమును, అంతోనిదాస పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము.
ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితులకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యేసేపు గారితోను, పునీత చిన్న తెరీసమ్మ గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమడి నీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో చించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించిన ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు మీరందరూ ధన్యులు.
నీళ్ళ నన్ను కడగండి, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీకు ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలం నేను మిమ్ము స్తుతించుదునుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలనైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ల మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరి వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కనుల ముందర చూచి దేవరి వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత తలంపులను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింప వినవదరించవలనని నా మంచి చేసువా దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమె. మన పరిశుద్ధ పాప గారు తలుపు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కిడురులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగనగాక. సహోదరి సహోదరులారా, ఈ వార గమనికలు 6వ తేదీన మరి ఫాదర్ బెన్నీ గారు ప్రార్థనలు ఆరాధనలు నిర్వహించడానికి మరియు ప్రసంగించడానికి దీవెబలి సమర్పించడానికి ఏడుగుండ్లపాడుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మనలందరినీ అక్కడికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ రోజున శుక్రవారం కావున మన యొక్క దేవాలయంలో ఎటువంటి ప్రార్థన కార్యక్రమాలు ఉండవు, చర్చిలు మూయబడి ఉంటాయి. మరి గత ఆదివారం ఫాదర్ గారు చెప్పినట్లుగా కలకత్తాకు వెళ్ళే యాత్రికులందరి కోసము ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఫిబ్రవరి 8వ తారీఖున అనగా వచ్చే వారానికి వాయిదా వేయబడింది. ఎందుకంటే ఫాదర్ గారు మార్నింగే తన స్వగ్రామానికి బయలుదేరారు. రేపు వారి యొక్క గ్రామం పండుగ కానుకమాత పండుగకు మరి అదేవిధంగా 40 వసంతాల వార్షికోత్సవాన్ని రూబ్లీ జూబ్లీ మహోత్సవాన్ని ఫాదర్ గారు జరుపుకుంటున్నారు. కాబట్టి వారు వెళ్ళారు. కాబట్టి వచ్చే ఆదివారము ఆ యొక్క సమావేశం నిర్వహించబడుతుంది. వచ్చే ఆదివారం దీపావళి పూజ అయిన వెంటనే కలకత్తాకు వెళ్ళే వారందరి కోసము ఈ సమావేశం ఉంటుంది. మరి కలకత్తా వెళ్ళే వాళ్ళు సాయంత్రం పూజకు రావద్దండి, ఉదయం పూజకు వచ్చి ఆ సమావేశంలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. రేపు కానుకమాత పండగ సందర్భమున మరి దివ్యసప్రసాద ఆశీర్వాదం అయిపోయిన తర్వాత మరి బయట అందరం సమావేశమైతే మరి ఈ యొక్క పూజా గ్రంథంలో చెప్పబడినట్లుగా కొవ్వొత్తులను ఆశీర్వదించి ఆ తర్వాత కొవ్వొత్తులందరితో ప్రదక్షిణగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మరియమాత దేవమాత ప్రార్థన గీతాలాపన చేస్తూ గుడిలోకి సమావేశమవుతాము. తర్వాత దీవెల పూజ ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. మరి స్వరూపంతో ఊరేగింపు ఉండదు, కేవలము క్రొవ్వొత్తులతో మరియు పాటలతో మాత్రమే ఊరేగింపు ఉంటూ ఉంది. వచ్చే ఆదివారము
హోలీ చైల్డ్హుడ్ ఆదివారాన్ని జరుపుకుంటున్నాము. కాబట్టి మీకు పూజ అయిపోయిన తర్వాత అక్కడ రోము నుండి వచ్చినటువంటి ఆ యొక్క కవర్లను మీకు అందచేయబడుతూ ఉంది. మీకు తోచిన సహాయాన్ని ఆ కవర్లో పెట్టి కానుకగా సమర్పించినట్లయితే ఆ యొక్క నిధిని అంతను కూడా పాపు గారికి పంపించడం జరుగుతూ ఉంటుంది. వచ్చే ఆదివారం గురుశ్రీ ఎంఐ ఆరోగ్య స్వామి తన 25 సంవత్సరాల రజతోత్సవ జూబిలీని ఇక్కడ మన చర్చిలో పూజను సమర్పించడానికి వస్తూ ఉన్నారు. మరి వేడుగొండ్లపాడు మాత పండగ రోజున భోజనాలకు ఎవరైనా దాతలు ఉంటే మీరు బాబురావు మాస్టర్ గారిని మరియు ఎలిజబెత్ టీచర్ గారిని సంప్రదించి మీకు తోచినది సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మీరందరూ అందులో భాగస్థులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఈ నెల మొదటి గురువారం అయినందున రాత్రి 9:30 నుండి మరియు 12 గంటల వరకు ఆరాధన ఉంటూ ఉంది. దీన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. వచ్చే వారం పండగలు ఫిబ్రవరి 2వ తారీఖున కానుకమాత పండగ, మంగళవారం పునీత బ్లేసి బిషప్ గారు మరి మాటర్ వారి యొక్క పండగ, బుధవారం పునీత జాండీ బ్రిటో గారి పండగ, గురువారం పునీత అగతమ్మ గారి పండగ, శుక్రవారం పునీత పౌల్ మిక్కీ అతని అనుచరులు గారి యొక్క పండుగ, శనివారము పునీత గొన్సాల గ్రేసియా గారి పండగ. జ్ఞాన వివాహ ప్రకటన. నెల్లూరు మేత్రాసనం, ఒంగోలు విచారణ. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడమేమనగా ఒంగోలులో ఉండు గాలి ఆనంద్ రవికుమార్ కీర్తిశేషులు అంజనీ కుమారుడైన అవినాష్ నాకు, ఒంగోలులో ఉండు ధర్నాసి ఇజ్రాయేలు మేరీ గార్ల కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి ఫిలోమేనాకు దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహం జరగబోతున్నది కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ ఇతరములైన విఘ్నములు ఏవైనాను ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 2వ ప్రకటన. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్య ఆహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములను వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రము
సమేత్రుల వారి తలంపుల వీరినట్లుగా, మన విచారణ గురువుల తలంపుల వీరినట్లుగా, సహాయ గురువుల తలంపుల వీరినట్లుగా, ఈరోజు పూజలు సమర్పించిన వారి తలంపుల వీరినట్లుగాను, పరలోక మందిర మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక, మీ నామం మంచును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును